సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చలమండలంలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ సైదులు, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు, మందులు, నిల్వలు మరియు పారిశుధ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 141 సాధారణ ప్రసవాలు చేసిన సిబ్బందిని అభినందించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ సైదులు, అడిషనల్ డిఎంహెచ్ఓ భద్రాచలం. ఇక ఈ వారం 10 రోజుల నుంచి కంటిన్యూస్గా వచ్చిన వర్షాలతోటి మన పిఓ గారు, కలెక్టర్ గారు కూడా ప్రతి పిఎస్సి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం, ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. ఏఆర్వి వ్యాక్సిన్ అంటే మనకు కుక్క కాటుకు, అదేవిధంగా కోతి లాంటివి కరిసినా కానీ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి 24 గంటలు అందుబాటులో ఉన్నట్టు చర్యలు చేపట్టడం జరిగింది. పాము కాటుకు సంబంధించినటువంటి ఏఎస్వి వ్యాక్సిన్ కూడా మన అన్ని పిఎస్సీలలో సఫిషియెంట్ స్టాక్ని పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు మోస్ట్ ఆఫ్ ద మెడికల్ ఆఫీసర్ కానీ ఇక్కడ సిబ్బంది కానీ హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ 24 గంటల హాస్పిటల్, 12 గంటల హాస్పిటల్ అని లేకుండా 24 గంటలు మా వైద్య సిబ్బంది హెడ్ క్వార్టర్లో ఉండి సర్వీసెస్ ఇస్తున్నారు. కనుక మీకు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో పాము కాటు, తేలుకాటు, ఈ కుక్క కాటు, ఎలాంటి అత్యవసర మెడిసిన్స్ ఉన్నా కానీ, ఇతరత్ర ఎమర్జెన్సీ డెలివరీ రిలేటెడ్ ఉన్నా కానీ మా సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోండి. అంటే చాలామంది కూడా మేము నొప్పులు వచ్చినాక వస్తామంటున్నారు. మనకేం కొన్ని ఇంటీరియర్లో వర్షాలు కంటిన్యూస్ రావడం వల్ల దారులు కూడా వెహికల్స్ పోవడం కూడా ఇబ్బందిగా ఉంది. సో మేము ముందస్తు 10 రోజుల ముందే బర్త్ వెయిటింగ్ వాళ్ళకి షిఫ్ట్ చేస్తున్నాం. దీనికి మా హెల్త్ సిబ్బంది వచ్చినప్పుడు గ్రామ పెద్దలు, సర్పంచ్, గ్రామ పెద్దలకు కూడా సహకరించి మా హెల్త్ సిబ్బంది చెప్పే మా కౌన్సిలింగ్ చేసినట్టు ఆ గర్భిణీ స్త్రీ దగ్గరికి మీరు కూడా సహకరించి వాళ్ళని ముందస్తుగానే తరలించేటట్టు మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.